అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష దిస్ హౌస్ ఈస్ ద sanctum sanctorum for democracy. We respect it, we adore it, we follow it. A strong opposition is a sign of proactive democracy. ఎన్ని మనకు విభేదాలున్నా భేదాలున్నా మనస్పర్ధలున్నా ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. We have a lot of regard and respect for the woman. ఏదున్నా మనం కూర్చొని మాట్లాడుకోవాలి, సభ సాఫీగా నడవాలి. అందులో ప్రత్యేకంగా ఈరోజు మా సుమారు 50 సంవత్సరాల కళ, అది ఎంత ఎమోటివ్ ఇష్యూ అంటే ప్రాణ బలిదానాలు. ఈ వర్గీకరణ అనేది ఒక వర్గానికి వ్యతిరేకం కాదు, సమన్యాయం సమధర్మం. ఇట్ ఇస్ హిస్టారిక్ జడ్జిమెంట్ టుడే out of 7 honorable judges. I want you people to express it in the house. I want you to express it through the house, at least as per. Yeah, definitely. Let me express first. Akbarji. అదే మీ డిమాండ్ని గౌరవిస్తాము. టుడే that's what I say. We, at least as far as we are concerned, we are very emotive about this. We are very emotive about this. I'll just give you some background to this. I'll share some experience and background. నేను ఒక శాసనసభ్యునిగా అన్న ఒక్క నిమిషం. నేను గౌరవ టీఆర్ఎస్ సంబంధించిన శాసనసభ్యులను కూడా కోరుతా ఉన్నాం. అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమాజానికి సంబంధించి అనేక సంవత్సరాలుగా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు చెప్పినట్టు మీ హర్షం కానీ దాంట్లో కూడా పార్టిసిపేట్ కావటానికి కానీ మాకేమీ అభ్యంతరం లేదు, సభకు ఎవరికి అభ్యంతరం లేదు అధ్యక్ష. ఈ విషయంపై మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. ఈ అంశంపై మాట్లాడమని చెప్పండి. ఈ అంశంపై మొదటిగా మాట్లాడమని చెప్పండి. ఈ అంశంపై మాట్లాడడం మేమేం చేస్తాము? మేమేం చేయలేస్తాము. ఈ అంశంపై మాట్లాడతామని మీకు నమ్మకం ఇప్పియండి. మా సభ్యులు మాట్లాడిన తర్వాత వారికి కూడా ఇస్తారు. సార్, ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ పైన ముఖ్యమంత్రి గారు సుప్రీంకోర్టు ఎస్సీ కేటగరైజేషన్ పైన తెచ్చిన ప్రస్తావనపై మాట్లాడమని చెప్పండి అధ్యక్ష. దానికి మాట్లాడమంటే ఎట్లా? ఎస్సీ కేటగరైజేషన్ మేము మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష? సుప్రీంకోర్టు ఇచ్చిన కేటగరైజేషన్ మేము మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష? మీరు మాట్లాడతామని చెప్పండి. దాని ప్రకారమే మీరు నిర్ణయం ప్రకారం మా సభ్యులు మాట్లాడిన తర్వాత మాట్లాడతారు. ఏం సార్, ఎస్సీ కేటగరైజేషన్ ఇంత హిస్టారికల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు అక్బరుద్దీన్ గారు చెప్పారు, మేము కూడా మాట్లాడతాం. వీ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ అండ్ వీ వుడ్ లైక్ టు సెలబ్రేట్ అని మాట్లాడారు. ఆ విధమైన అది లేకుండా ఈ స్పెసిఫిక్ సబ్జెక్ట్ సార్ అధ్యక్ష, స్పెసిఫికలీ ఐఎమ్ ఆన్ ద టోస్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చైర్ ఆన్ దిస్ సబ్జెక్ట్ ఆఫ్ ఎస్సీ కేటగరైజేషన్, ఆన్ దిస్ specific subject of SC categorization, please, we will మా సభ్యులు మాట్లాడతారు, వారిని కూడా తర్వాత మాట్లాడమని చెప్పారు. శ్రీ దామోదర్ రాజనరసింహ గారు. నేను మధ్యలో మంత్రి గారు నేను మాట్లాడుతూ మాట్లాడండి సార్. ప్రతిపక్ష నాయకులకు, గౌరవ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. టుడే హిస్టారిక్ డే, లాంగ్ చెరిష్ డ్రీమ్, ఎప్పటి నుంచో కలగంటున్నాము. ఈ వర్గీకరణ అనేది ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. ఓ సమతుల్యత, అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతో, ఈ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఈ పోరాటాలు జరిగినాయి.
ఈ పోరాటం 20-30 ఏళ్ళ పోరాటం కాదు, గత 50 సంవత్సరాల నుంచి ఉన్నది. ఈరోజు అట్లీస్ట్ నా 63 ఏళ్లలో 50 ఏళ్ళు నేను చూశాను ఇది. టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున. ఈ ప్రభుత్వం వర్గీకరణకు సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది. విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్ డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పచెప్పారు. ఐ లెడ్ ద డెలిగేషన్ టు సుప్రీం కోర్ట్. వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ అనుకూలంగా రేపు పొద్దున ప్రభుత్వము తగు చర్యలు తీసుకుంటుంది. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి వర్గాల తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడియం శ్రీహరి గారు.